హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆది డ్రెస్ కొలతలతో పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నానండి. దానికోసం మనకి లైనింగ్ షాప్లో కొనుక్కొచ్చినప్పుడు ఇలా ఉంటుంది కదండి. మనకి 2 మీటర్స్ క్లాత్ కావాలి పంజాబీ డ్రెస్ కోసం. ఇలా 2 మీటర్స్ అంటే ఇలా వాళ్ళు మీటర్ లెక్కన మధ్యలోకి మడత వేసి ఇలా కట్ చేసి ఇస్తారు. దానికి మనము ఇలానే ఆది డ్రెస్ పెట్టేసి కొలిచి కట్ చేసేసామనుకోండి, మనకి లైనింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా పొడవుగా ఉండే డ్రెస్సులకైతే ఓకే, కానీ మ్యాక్సిమం పొడవుగా ఉండవండి డ్రెస్సులు. చూడండి, ఇంత పొడవే ఉంటాయి. మహా అయితే ఇంకో 2 ఇంచెస్ పొడవు ఉంటాయి. మనం ఇలా కట్ చేసామంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడికి కట్ చేస్తాం, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఈ సైడ్ మిగిలిన దాంట్లో హ్యాండ్స్ తీసుకుంటాము. ఇక అంతే, లైనింగ్ అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. ఎలా కాకుండా మనం ఇంకో పద్ధతిలో కానీ కట్ చేసామంటే మనకి లైనింగ్ అనేది మిగులుతుంది. దానివల్ల ఇంకోటి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా మనకి ఇచ్చిన లైనింగ్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ అంచులు ఉంటాయి కదండి, గట్టి అంచులు, అవి 2 ఇలా పట్టేసుకోండి. దాన్ని మొత్తం ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఆ ఓపెన్ వచ్చిన ఈ ఎడ్జ్ని మనం ముందు తీసుకున్న ఆ గట్టి అంచుల వైపు ఉన్న ఎడ్జ్ని, అవి 2 ఇలా కలిపి పట్టుకోండి. ఇలా పట్టేసుకొని చూడండి, గట్టి అంచులు మాత్రం అండి చెప్తున్నాను, గట్టి అంచులు, ఇవి 2 గట్టి అంచులు. వాటిని ఈ కట్ చేసిన వైపు ఉన్న 2 ఇలా ఓపెన్స్ ఉండేలాగా చూసుకుంటూ గట్టి అంచులు 2 ఇలా పట్టుకొని మడత అనేది ఇలా వేసుకోవాలి. ఓపెన్స్ నుంచి మడత అనేది వేసుకోవాలి. ఈ గట్టి అంచులు అనేవి పైన కింద ఉండాలండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ మడత అనేది ఇలా వేసుకోవాలి. ఈ మడత అనేది మనకి ఎంత లెంత్లో కావాలి అనేది ఒక్కసారి ఆది డ్రెస్కి కింద కట్స్ దగ్గర లెంత్ ఉంటుంది కదండి, కింద దాన్ని సగానికి మడిచి చూసుకొని ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం వెడల్పు అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది కింద కట్స్ దగ్గర ఇలా మధ్యలోకి మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని ఇది ఎంత పొడవైతే వస్తుందో అంత పొడవుకి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం ఇలా పెట్టుకొని, చూడండి, ఇంకా 2 ఇంచెస్ అంతా వెడల్పు ఉంది. 1.5 ఇంచ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ 2 ఇంచెస్ ఉంది కదా, వదిలేయండి. ఇది మడతలుగా ఉంది, కట్ చేయాల్సి వస్తుందేమో అని నేను 2 ఇంచెస్ అలా వదిలేశాను. ఇలా మనం మెజర్ తీసుకొని ఇంతవరకు అని మడత వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది ముడతలుగా ఉంది కదండి, దానికోసం ఫస్ట్ దీన్ని ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా మడతలు వచ్చిన క్లాత్ ఏదైనా ఉంటే మనం డైరెక్ట్గా కట్ చేయటం అనేది అంత కరెక్ట్ కాదండి. అప్పుడు మనం పెట్టుకున్న కొలతలు తర్వాత కుట్టేటప్పటికి కొంచెం తేడాలు వస్తాయి. అందుకని కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఐరన్ మాత్రం చేసుకోండి. ఈ ఐరన్ చేసుకోవటం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఇలా మడతలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవటానికే ట్రై చేయండి. ఈ విధంగా మనకి మడతలు ఉన్నదంతా ఐరన్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఆది డ్రెస్ ఎలాగైతే ఉందో అలాగే పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఆది డ్రెస్ దీనికి పొడవు కొలుద్దాం ఒకసారి. దానికోసం ఈ మిడిల్ షోల్డర్లో నుంచి ఈ కింద కట్స్ దగ్గర పొడవు ఉంటుంది కదండి, ఇలా పొడవు అనేది పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పొడవు పట్టించినప్పుడు మనకి ఆది డ్రెస్ అనేది ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది, పర్వాలేదండి. ఇది మనం మెయిన్ క్లాత్ మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగైనా మనకి లైనింగ్ అనేది 2 ఇంచులు తక్కువగానే కట్ చేసుకోవాలి కదా, అందుకోసం తక్కువగా ఉన్నా పర్వాలేదు, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనకు ఆది డ్రెస్ ఎలా ఉందో అలాగా కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసేసాను ఆల్రెడీ, ఆ వీడియో మిస్ అయింది, అందుకోసం మీకు మళ్ళీ కట్ చేసిన దాన్ని చూపిస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
ఇలా ఆది డ్రెస్ ఎలా ఉందో అలాగా లైనింగ్ పైన ఇందాక మనం ఐరన్ చేసాం కదండి, దానిపైన ఇలా పెట్టేసుకొని ఈ మడతలు అనేవి ఆది డ్రెస్సు మడత లైనింగ్ మడత అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేస్తున్నాం, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు లైనింగే. అందుకనేసి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానికోసం ఆది డ్రెస్ని ఈ మడతని ఇలా కరెక్ట్గా పెట్టేసి మనం చుట్టూ ఎంత ఉందో అంత కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ కంటే డ్రెస్సులు కుట్టడం చాలా ఈజీ అండి, కట్ చేసుకోవటమైనా కుట్టటమైనా. చూడండి ఇప్పుడు దీనికంటే ఇది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇదే లెంత్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. లైనింగ్ 2 ఇంచెస్ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇలా పెట్టేసుకొని ఆది డ్రెస్ ఎలాగైతే ఉందో అలా ఒక మార్క్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ డ్రెస్సులకి ఏమన్నా ముడతలు ఉంటే దాన్ని గట్టిగా ఇలా అనుకుంటూ లాగి పట్టుకొని మాత్రమే కట్ చేయండి, లేదంటే మనకి మళ్ళీ కొలతలు తేడా వచ్చేస్తాయి. చూడండి ఇది కుట్టు పాయింట్, ఇది ఖర్చు పాయింట్. ఇక్కడ నడుము కరువు తిరిగే దగ్గర ఇది నడుము అన్నట్లుగా ఒక గీత ఇలా గీసేసుకోండి. ఇక్కడ మనం కరువు తిప్పాలన్నమాట కుట్టేటప్పుడు. ఇది వచ్చేసి కట్స్ ఓపెన్ ఉందండి, ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ పైన ఇంకొక పాయింట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అక్కడికి ఆపేయాలి, ఇక్కడికి ఆపుకొని కింద కట్స్ అనేది పెట్టుకోవాలి. అందుకని ఆ గుర్తు కోసం అలా పెట్టేసుకొని ఆది డ్రెస్ ఎలా ఉందో అలాగా ఒక్కసారి ఇలాగా మార్క్ చేసేసుకోండి. ఇది ఒక 2.5 ఇంచెస్ నేను ఖర్చు అనేది పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ సరిపోతుంది, కానీ నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత కట్స్ కోసం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. మనకి ఈ కట్స్ పాయింట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి నుంచి కిందికి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా గీసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కింది వైపున చెప్పాను కదా, కట్స్ ఇలా పట్టుకొని కింద ఎంత వెడల్పు అయితే వస్తుందో అంత అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ అనేది అక్కడి వరకు మనం పొడిగించుకోవాలి. ఆ తర్వాత ఈ కట్స్ కోసం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ లేదా 1.25 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి. మరి 1 ఇంచ్లోనే పెట్టేసుకుంటే మనకి కొంచెం అటు ఇటు అయినా మనకి మడత అనేది సరిగా రాదు, కాబట్టి 1.25 ఇంచ్ అని ఉండేలా చూసుకోండి. ఇక్కడ చూస్తే మనకి నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఒకే లెంత్లో ఉన్నాయండి. అంటే యాక్చువల్గా బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా కొంతమందికి, కానీ ఇక్కడ మాత్రం ఇది బోట్ నెక్, అందువల్ల ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేసాను. బ్యాక్ నెక్ డీప్ ఉంటే మాత్రం మీరు అలా కట్ చేయొద్దు, ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ వేరువేరుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ అనేది కొంచెం ఇటువైపు డౌన్ ఉంటుంది, షోల్డర్ వైపు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని ఆది డ్రెస్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అలా డౌన్గా ఆ సైడ్కి అలా కట్ చేసుకోండి. లైట్గా తీయాలండి ఈ డౌన్ అనేది, ఒక్క 1/2 ఇంచ్లో డౌన్ అలా తీసేస్తే సరిపోతుంది. ఇది బోట్ నెక్ కాబట్టి మామూలు డ్రెస్సులకి అయితే తీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక్కసారి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి ఇలా పట్టేసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా రౌండ్కి ఇలా చూసేసుకోండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత అదేవిధంగా కట్ చేసేసుకోండి. తర్వాత ఇది బోట్ నెక్ ఉంది, మెడలు కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనము కుట్టుకోవడానికి ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్స్ పెట్టుకున్నప్పుడు మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ రెండు ఒకేలాగా ఒకే దగ్గరికి వచ్చేలాగా పట్టుకొని కట్ చేసామంటే మనకి డ్రెస్ ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అనే బ్యాక్ ఏది అనేది గుర్తు పెట్టుకోవాలి. నార్మల్గా అయితే మనకి బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కాబట్టి గుర్తుంటుంది.
ఈ రెండు ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అనేది రాసుకోవాలండి. ఏదైనా మనం గుర్తు కోసం ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్కి 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకోవాలి. నేను ముందే తీసేసాను. మామూలుగా మనం బ్లౌజులకి తీస్తాం కదా, అలానే లోతు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా రాసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, ఇది కట్ చేయగా నాకు మిగిలిన లైనింగ్ ఒకసారి చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా మనము షాప్లో వాళ్ళు ఇచ్చిన మడత మీద కానీ కట్ చేసామంటే మనకి లైనింగ్ చాలా వేస్ట్ అయిపోతుంది, అసలు మిగలదు. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రాసెస్లో కట్ చేయటం వల్ల 1 మీటర్ వరకు లైనింగ్ మిగిలింది. ఈ రకంగా మనకి తక్కువ లైనింగ్ ఇచ్చినా కూడా డ్రెస్ అనేది ఎలా కట్ చేయాలో అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు హ్యాండ్స్ కోసం నాకు లైనింగ్ వేయొద్దని చెప్పారు వాళ్ళు. ఒకవేళ వేయమని చెప్తే మనకి ఈ ఫ్యాబ్రిక్లో ఇంకా కొంచెం హ్యాండ్స్ కోసం కట్ అయ్యిద్ది అంతే. దాపుగా హ్యాండ్స్ కట్ చేసినా 80 పాయింట్లు మిగులుతుంది. కనుక ఇలా కట్ చేసేసి మీరు లైనింగ్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా ముడతలుగా ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి ఐరన్ చేసుకోండి. తప్పదండి, ఇలాంటి ఫ్యాబ్రిక్లు ఇచ్చినప్పుడు మనం ఐరన్ చేసుకొని కుట్టాలి. లేదంటే మనకే తేడాలు వచ్చేస్తాయి, మొత్తానికే డ్రెస్ పాడైపోతుంది. అందుకనేసి కొంచెం ఐరన్ చేసుకోండి. నేను ఐరన్ చేసేసి ఆది డ్రెస్ ప్రకారం కట్ చేసి పెట్టాను, అది చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి, ఇలా ఐరన్ చేసి డ్రెస్సులు కట్ చేశాను నేను. మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఆది దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ప్లస్ మనము లైనింగ్ అనేది 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకున్నాము, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ప్లస్ పట్టీ కోసం ఇంకొక ఇంచు, మొత్తం 3 ఇంచులు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి మనం. అలా మీరు మర్చిపోతారనుకుంటే ఇక్కడ ఒక మార్క్ ఇలా +2 అని వేసుకోండి, 2 ఇంచెస్ కలుపుకోవాలి అనేసి గుర్తు కోసం. అప్పుడు మనకి గుర్తుంటుంది లైనింగ్తో కట్ చేసేటప్పుడు. ఈ విధంగా లైనింగ్ తోటి కట్ చేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ని. మనకి హ్యాండ్స్ వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ అడిగారండి, దానికోసం నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేసి పెట్టేశాను ముందే. ఇదంతా షూట్ చేశానండి, అది రికార్డ్ అయ్యేటప్పుడు అవుతుంది అనుకున్నాను నేను, కానీ అది ఎప్పుడూ ఆగిపోయింది, అది నేను గమనించుకోలేదు. కాబట్టి మామూలుగా నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలాగనే పొడవు ఎంత ఉందో అంత తీసుకొని కట్ చేసేసుకోవడమే. దీనికి లోతు మాత్రం తీయలేదు. లోతు తీయటం ఎలాగనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి, హ్యాండ్స్ మిడిల్లో. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ ఖర్చు దగ్గర పెట్టుకున్న గుర్తుకు ఒక మార్క్ చేసుకొని ఇలా కరువుగా కట్ చేసేసుకోవటమే. ఇది నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా చేస్తామో సేమ్ అంతేనండి, ఏ హ్యాండ్స్కి అయినా కూడా. ఇటు పక్క మనం తీసాము కరువు అనే దానికి గుర్తుగా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇంతేనండి, సింపుల్గా బోట్ నెక్ డ్రెస్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.